హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ బాద్షా క్యాపిటల్. సో ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనం ట్రేడింగ్ని యాజ్ ఏ కెరీర్గా ఎంచుకున్న తర్వాత మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అండ్ ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అండ్ ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ ఒక్క విషయం మనకు తెలిసిందంటే మనం మోస్ట్ ఆఫ్ ది వాల్యుబుల్ టైంని అనవసరమైన వీడియోస్ చూడకుండా సేవ్ చేసుకోగలుగుతాం. సో ఏ కాన్సెప్ట్స్ని ఒకదాని తర్వాత ఇంకోటి స్ట్రక్చర్ వైజ్లో నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందో చెప్తాను, నోట్ చేసుకోండి. సో ట్రేడింగ్లో మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి క్యాండిల్స్టిక్ ఫార్మేషన్. సో మనం అసలు ఒక చార్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఫస్ట్ ఏం కనిపిస్తుంది? క్యాండిల్స్. సో అసలు ఒక క్యాండిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అండ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, అండ్ ఆల్సో ఆ క్యాండిల్లో విక్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి, ఇవన్నీ మనకి తెలిసినాయి అంటే మనం లెవెల్స్ అనేవి కరెక్ట్గా గీయగలుగుతాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రెండ్. అసలు ట్రెండ్ అంటే ఏంటి అండ్ ట్రెండ్లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ ఒక ట్రెండ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇవన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఒక ట్రెండ్లో ఏ లెవెల్స్ని సపోర్ట్ కింద తీసుకుంటావు అండ్ ఏ లెవెల్స్ని రెసిస్టెన్స్ కింద తీసుకుంటావు, అండ్ ఒక అప్ ట్రెండ్లో సపోర్ట్ని ఎందుకోసం యూజ్ చేస్తావు, రెసిస్టెన్స్ని దేనికోసం యూజ్ చేస్తావు, అండ్ అలాగే ఒక డౌన్ ట్రెండ్లో సపోర్ట్ని దేనికోసం యూజ్ చేస్తావు అండ్ రెసిస్టెన్స్ని దేనికోసం యూజ్ చేస్తావు, ఇవన్నీ తెలియాలి. నెక్స్ట్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్. మనకి మార్కెట్లో చాలా రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి, కానీ మీరు మోస్ట్ పాపులర్ అండ్ ఎక్కువ మంది యూజ్ చేసే 10 to 20 ప్యాటర్న్స్ నేర్చుకోండి. అండ్ అవి ఎందుకు ఫామ్ అవుతాయి, దాని వెనక లాజిక్ ఏంటి, అండ్ ఆల్సో ఆ ప్యాటర్న్స్కి స్టాప్ లాసెస్ ఎక్కడ పెడతాం అండ్ టార్గెట్లు ఎక్కడ పెడతాం, ఇవన్నీ నేర్చుకోండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీ దగ్గర వరల్డ్లో బెస్ట్ స్ట్రాటజీ ఉన్నా సరే మీరు ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వకపోతే ఎప్పటికీ సక్సెస్ కాలేరు. అలా కాకుండా ఒకవేళ మీ దగ్గర ఒక యావరేజ్ స్ట్రాటజీ ఉన్నా మీరు ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యారంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది పవర్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అండ్ ఒక ట్రేడ్లో బేస్డ్ ఆన్ ద స్టాప్ లాస్ వాల్యూ మనం రిస్క్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుని ట్రేడ్ తీసుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. అండ్ లిక్విడిటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో నువ్వు అసలు రీటైల్ ట్రేడర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే ఎవరు, అండ్ ఒక చార్ట్లో మనం మేజర్ కీ లెవెల్స్ అనేవి ఎక్కడ మార్క్ చేసుకోవాలి, అండ్ ఆల్సో ఎగ్జాక్ట్గా మన స్టాప్ లాసెస్ హిట్ అయ్యి ఎందుకు టార్గెట్స్ హిట్ అవుతున్నాయి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటాం. టైం ఫ్రేమ్స్. మనకి మార్కెట్లో 1 minute నుంచి 5 minutes, 1 hour, 1 day, 1 week ఇలా చాలా టైం ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఆ టైం ఫ్రేమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అండ్ వాటిని ఎందుకు యూజ్ చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత నువ్వు ఏ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నావో డిసైడ్ చేసుకో. మనకి మార్కెట్లో మేజర్గా 4 types ఆఫ్ ట్రేడింగ్స్ ఉంటాయి. ఒకటి స్కాల్పింగ్, ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్. సో వీటిలో నీకు ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ సూటబుల్ అనుకుంటున్నావో దాన్ని చూస్ చేసుకో. సో నీ ట్రేడింగ్ స్టైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్. సో ఒక్కొక్క ట్రేడింగ్ స్టైల్కి ఒక్కొక్క టైం ఫ్రేమ్స్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే తీసుకుంటే దానికి 5 minutes, 1 hour, 1 day. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్ ట్రేడింగ్ తీసుకుంటే దానికి 1 hour, 1 day అండ్ 1 month. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం ఫ్రేమ్స్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ నీకు కన్వీనియంట్గా నీ ఓన్గా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకో. నౌ నువ్వు బిల్డ్ చేసుకున్న స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయి, అందులో ఏమన్నా మిస్టేక్స్ వస్తే రెక్టిఫై చేసుకో. దెన్ ఒక స్మాల్ క్యాపిటల్తో లైవ్లో ట్రేడ్ చేయి. నీకు ఎప్పుడైతే మార్కెట్లో నా స్ట్రాటజీ పనిచేస్తుంది, ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది అని నమ్మకం వస్తుందో అప్పుడు నీ యాక్చువల్ క్యాపిటల్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయి. దిస్ ఈజ్ హౌ యూ కెన్ స్టార్ట్ యువర్ ట్రేడింగ్ కెరీర్ ఫ్రమ్ స్క్రాచ్.